తెలంగాణలో మున్సిపల్ ఓట్ల కౌంటింగ్ కొనసాగుతుంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కించారు. 136 కేంద్రాల ఓట్ల కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్లో 20,000 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. కౌంటింగ్ మొత్తం సీసీటీవీ మానిటరింగ్ చేస్తున్నారు. మొదటి ట్రెండ్ రావడానికి 2 గంటలు పట్టే అవకాశం అయితే ఉంది. సాయంత్రానికి ఫలితాలపై స్పష్టత రానుంది. ఈ నెల 16న మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక జరగనుంది. అదే రోజు కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లను ఎన్నుకుంటారు. चलो चलो नजर चेयर ले लो यहाँ ही बैठना తెలంగాణలో మున్సిపల్ ఓట్ల కౌంటింగ్ కొనసాగుతుంది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఓవరాల్గా మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు, తెలంగాణలో మున్సిపల్ ఓట్ల కౌంటింగ్ సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కౌంటింగ్ ప్రారంభమైంది. గంట అవుతుంది. ఉదయం 8 గంటలకి ఈ యొక్క కౌంటింగ్ ప్రారంభమైంది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మరి కాసేపట్లో రిజల్ట్ కూడా మనకి వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక అది పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత వెంటనే మనకి ఈ యొక్క కౌంటింగ్ బ్యాలెట్కి సంబంధించినటువంటి పత్రాలన్నీ కూడా ఒక బాక్స్లో పోస్తారు. పోసిన తర్వాత మిక్స్ చేసిన తర్వాత ఒక్కొక్క బండిల్ 100 వరకు 100 వరకు కూడా బ్యాలెట్స్ని కట్టగడతారు. దాని తర్వాత మనకి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. కాబట్టి మనకి 10 గంటల నుంచి లేదంటే 11 గంటల వరకు కొన్ని ఏరియాలలో 10 గంటలకే మనకి ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసిన వెంటనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల కొంత లేట్ పట్టే అవకాశం ఉంది. 11 గంటలకి మనకి ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత మనకి ఈ యొక్క ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి మరి కాసేపట్లో మనకి స్పష్టమైన రిజల్ట్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి సో అధికారికంగా మనకి ఈ స్టేట్ ఎన్నికల కమిషన్ ఎప్పటికప్పుడు మనకి సమాచారం ఇస్తూనే ఉంటుంది. మనకి గంటకు ఒకసారి స్పష్టమైన ఆధారాలు రాష్ట్ర వ్యాప్తంగా మనకి కౌంటింగ్ ప్రక్రియ 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కాబట్టి మనకి గంటకు ఒకసారి మనకి ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఎవరు లీడ్లో ఉన్నారు ఏంటనే దానిపైన కూడా స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. వెబ్ కాస్టింగ్ ద్వారాగా ఎప్పటికప్పుడు యొక్క ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను డీజీపీ శ్రీధర్ రెడ్డి నేరుగా తన కార్యాలయానికి అటాచ్ చేస్తూ సీసీ కెమెరాల అనుసంధానం చేసి ఆయన పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. సో 144 సెక్షన్ కూడా అమల్లో ఉంటుంది ఈ యొక్క కౌంటింగ్ కేంద్రాల వద్ద. సో ఓన్లీ మనకి ఉదయం చూస్తే ఒకసారి ఉదయం 8 గంటలకి ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పుడు 7:40 అభ్యర్థితో పాటుగా ఏజెంట్ని మాత్రమే లోపలికి పంపించారు. కొన్ని చోట్ల అభ్యర్థి లేదంటే ఏజెంట్ ఎవరన్నా ఒకరు మాత్రమే లోపలికి అనుమతించారు. మిగిలిన వారికి అనుమతి లేదని చెప్పేసి కూడా చెప్పారు. కాబట్టి ఐడి కార్డు చూసిన తర్వాతనే లోపలికి అనుమతించారు. కాబట్టి వారందరూ కూడా లోపలికి వెళ్ళారు. పోస్టల్ బ్యాలెట్ అభ్యర్థి లేదంటే ఏజెంట్ ముందు పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి అన్నీ కూడా ఓపెన్ చేసి వారి ముందే ఎవరికి ఎన్ని పోస్టల్ బ్యాలెట్లు సంబంధించినటువంటి ఓట్లు వచ్చాయి ఏంటనే దానిపైన కూడా ఆల్రెడీ స్పష్టత ఇచ్చారు. కాబట్టి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఒక క్లారిటీ కూడా మరి కాసేపట్లో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మనకి ఎగ్జిట్ పోల్స్ కూడా అస్తందే ఈసారి కొనసాగే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. 116 మున్సిపాలిటీలకు సంబంధించి దాదాపుగా 80 నుంచి 90 వరకు కాంగ్రెస్ కొనసాగే అవకాశం ఉందని కూడా చెప్పారు. కాబట్టి మిగిలిన చోట్ల ఖచ్చితంగా మన బీఆర్ఎస్ ఎక్కువగా స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నదని, మిగిలిన 2 కార్పొరేషన్లకు సంబంధించి చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా 7 కార్పొరేషన్లు ఉన్నాయి. కాబట్టి కరీంనగర్ కార్పొరేషన్ బీజేపీ కవిసం చేసుకుంటుందని కూడా ఎగ్జిట్ పోల్స్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దాంతోపాటు హైదరాబాద్ కార్పొరేషన్ కూడా కవిసం చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా ఎగ్జిట్ పోల్స్ చెప్పడం జరిగింది. కాబట్టి చూడాలి 7 కార్పొరేషన్లకు సంబంధించి ఈసారి మేయర్ పీఠం ఎవరికి దక్కుతుందనేది కూడా కొంత ఉత్కంఠ. నల్గొండ మేయర్ పీఠం కూడా తొలిసారిగా నల్గొండ కార్పొరేషన్ మనకి అయింది. కాబట్టి సో అక్కడ కూడా మనకి మొదటిసారి మొన్న మనకి ఎన్నిక జరిగింది కాబట్టి కార్పొరేషన్ ఎన్నిక జరిగింది కాబట్టి సో ఈసారి తొలిసారిగా నల్గొండకు సంబంధించి మొదటిసారి మేయర్ ఎవరు అవుతున్నారు, ఏ పార్టీకి ఎక్కువగా సీట్లు వస్తాయి ఏంటనేది కూడా కొంత ఉత్కంఠ ఉంది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం చాలా స్పష్టంగా చెప్పాయి. కాంగ్రెస్ సభ అయితే నల్గొండలో కొనసాగే అవకాశం ఉందని. సూర్యాపేటలో కూడా అదే కనిపిస్తుంది. సూర్యాపేటలో కూడా దాదాపుగా హుజూర్ నగర్,
నేరేడుచర్ల కోదాడ కాంగ్రెస్ హవా కొనసాగే అవకాశం ఉందని కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్పడం జరిగింది. సూర్యాపేట మున్సిపాలిటీ హోరావరిగా ఉండే అవకాశం అయితే ఉంది. సిట్టింగ్ స్థానం మరి ఈసారి బీఆర్ఎస్ కాపాడుకుంటుందా లేదా చూడాలి. ఎందుకంటే 2014లో బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కైవసం చేసుకుంది, 2023లో అంతకు 2018లో కూడా కైవసం చేసుకుంది. కాబట్టి సో ఈసారి కూడా ఎవరికి దక్కుతుందని కూడా కొంత ఉత్కంఠ సూర్యాపేటకు సంబంధించి. కాబట్టి మిగిలిన చోట్ల కూడా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా పోటీ అన్ని చోట్ల ఇస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆశాభావం వ్యక్తం చేస్తుంది. అంతేవిధంగా ప్రచారం కూడా అంతే చేసింది. కాబట్టి మనకి కౌంటింగ్ సంబంధించి అయితే మాత్రం గంట అవుతుంది చక్రి. సో ఇక మనకి పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ముగిసినట్టు కూడా మనకైతే సమాచారం వస్తుంది. కాబట్టి పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్లలో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనేది కూడా మనకి మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. సో మనకి ఇక 11 గంటలకి మనకి యొక్క మన కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత పోస్టల్ బ్యాలెట్ ముగుస్తుంది. కాబట్టి 11 గంటల కౌంటింగ్ ప్రారంభమైన తర్వాత మనకి మధ్యాహ్నానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. సో కౌంటింగ్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి మనకు చూస్తే సాయంత్రం 3 నుంచి 4 గంటల వరకు కూడా సమయం పట్టే అవకాశం అయితే ఉంటుంది. సాయంత్రం 5 గంటలకు ఒక క్లారిటీ కూడా వస్తుందని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్తున్నారు. ఎప్పటికప్పుడు ఈ యొక్క సీసీ కెమెరాల అనుసంధానంతో వెబ్ కాస్టింగ్ ద్వారాగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియని స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా పరిశీలన చేస్తూ ఉంది. కాబట్టి సో ఎవరైనా సిబ్బంది ఎవరైనా దురుసుగా ప్రవర్తించినా, వారిపైన దాడి చేసేందుకు ప్రవర్తించినా వారిపైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని కూడా డీజీపీ కొద్దిసేపటి క్రితమే హెచ్చరిక జారీ చేశారు. సో ఇక ఇటు అభ్యర్థులు లేదంటే ఏజెంట్లు వాళ్ళతో పాటు సిబ్బంది మధ్యలో మనకి ఒక చిన్న బారికేడ్స్ డ్రిల్స్ ఉంటాయి. కాబట్టి సో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి ప్రతి ఆ టేబుల్కి కూడా ఖచ్చితంగా ఒక సీసీ కెమెరాని ఏర్పాటు చేశామని ఒక రౌండ్కి సంబంధించి చాలా స్పష్టంగా సీసీ కెమెరాల అనుసంధానం ద్వారా ఉన్నది. కాబట్టి ప్రతి రౌండ్లో కూడా చాలా క్లారిటీగా ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా కౌంటింగ్ ప్రక్రియను మేము సాయంత్రం లోపు పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఎన్నికల అధికారులు చెప్తున్నారు. చక్రి సైతులు ప్రతి రౌండ్కి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది సైతులు? ఎస్ చక్రి, మనకి ప్రతి రౌండ్కి కూడా ఈజీగా 40 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉందని కూడా ఎన్నికల అధికారులు నిన్న చెప్పడం జరిగింది. కొన్ని చోట్ల మనకి 30 నిమిషాల్లోనే చాలా స్పష్టత వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే మనకు ఒక వార్డుకు చూస్తే 1000 నుంచి దాదాపుగా 1100 వరకు కూడా ఓట్లు ఉన్నాయి. కొన్ని చోట్ల 800 నుంచి 900 వరకే ఉన్నాయి. 800 నుంచి 900 లోపు ఉన్నటువంటి వార్డులలో మనకి ఒక రౌండ్కో మనకి అర్ధగంట లోపు ఆ వార్డులో ఎవరు గెలిచారు ఏంటి అనేది కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కొంత వార్డులలో ఓటర్లు ఎక్కువగా ఉన్న చోట మాత్రం కొంత 40 నిమిషాల వరకు కూడా సమయం పట్టే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఎన్నికల అధికారులు చెప్పారు. కాబట్టి సో ఎన్నికల అధికారులు ఒకటే చెప్తున్నారు. కాబట్టి ఏంటంటే మనకి ఎవరు కూడా కొన్ని మనం అనుమానాలకు తావు లేకుండా ఇటు స్పెక్యులేషన్స్ నిరాధారమైన వార్తలు బయట ప్రచారం చేయొద్దని చెప్పేసి కూడా హెచ్చరిక జారీ చేశారు. కాబట్టి ఎన్నికల సంఘం ఎవరు గెలిచారు ఏంటి అనేది కూడా స్పష్టత ఇచ్చేంత వరకు కూడా ఎటువంటి నిరాధారమైన వార్తలు నమ్మొద్దని, దాని ఆధారంగా ఎవరైనా వచ్చి కౌంటింగ్ కేంద్రం వరకు వచ్చి అక్కడ ఏమైనా ఆందోళన చేస్తే మాత్రం వారిపైన క్రిమినల్ చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేశారు. కాబట్టి సో కౌంటింగ్ నడుస్తున్నప్పుడు స్పష్టమైనటువంటి ఫలితాలు ఎన్నికల సంఘం అధికారికంగా ఇచ్చేంత వరకు కూడా ఎవరు కూడా ఈ యొక్క ఫలితాలకు సంబంధించినటువంటి ఫలితాలకు సంబంధించి వారు పలానా వ్యక్తి ఇట్లా పలానా వార్డులో వీళ్ళు గెలిచారనేది కూడా స్పష్టత ఎవరు కూడా ఇవ్వద్దని చెప్పేసి కూడా చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి సో మనకి మున్సిపాలిటీల్లో ఏ వార్డులో ఎవరు గెలిచారు ఏంటి అనేది కూడా స్పష్టత మొత్తం కూడా స్టేట్ ఎన్నికల కమిషన్ మనకి ఇచ్చేంత వరకు కూడా మనం పూర్తిగా ఇటు అభ్యర్థులందరూ కూడా వేచి చూడాలని చెప్పేసి కూడా స్పష్టమైన ఆధారాలు కూడా ఉన్నాయి. కాబట్టి సో కౌంటింగ్ ప్రారంభమైంది. కాబట్టి సో మనకి దాదాపుగా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. మరి కాసేపట్లో మనకి 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయనేది కూడా మనకి కాసేపట్లో అధికారికంగా మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ చెప్పే అవకాశం అయితే ఉంది. చక్రి, అయితే శైలు ప్రతి రౌండ్ ఫలితాన్ని తెలపడానికి ఎలాంటి ఏర్పాట్లను చేస్తారు అధికారులు సైతులు? ఎస్ చక్రి, మనకి ప్రతి రౌండ్కి సంబంధించి మనకి అన్ని కూడా ఈ యొక్క ఆయా వార్డులకు సంబంధించినటువంటి పోలింగ్ బాక్సులు అన్నింటిని కూడా నేరుగా తీసుకొచ్చిన తర్వాత మనకి ఒక్క వార్డు కౌంటింగ్ చేయాలంటే దాదాపుగా కొన్ని ఏరియాల్లో ఏమో దాదాపుగా 10 నుంచి 12 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని చోట్ల 20 నుంచి 22 టేబుల్స్ ఏర్పాటు చేశారు. మరికొన్ని చోట్ల 28 వరకు కూడా హైయెస్ట్ టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ టేబుల్స్లలో ఈ యొక్క ఒక్కసారిగా మనకి ఆ వార్డుకు సంబంధించినటువంటి మనకి ఆ రోజు పోలింగ్ సంబంధించినటువంటి ఎవరైతే ఓటర్లు తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకున్నారో ఆ యొక్క అన్ని కూడా
ఆ బ్యాలెట్స్ అన్నిటి కూడా ఒక్కసారిగా అందులో పోసిన తర్వాత మిక్స్ చేసిన తర్వాత వంద మనకి బండిలు కడతారు. బండిలు కట్టిన తర్వాత అభ్యర్థుల ముందు ఏజెంట్ల ముందే ఇదంతా కూడా జరుగుతుంది. తర్వాత బండిల్స్ కట్టేందుకు కొంత సమయం పడుతుంది కాబట్టి అందుకు మనం 11 గంటలకి మనకి యొక్క కౌంటింగ్ అంటే మనకి ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ దాదాపుగా ముగిసింది కాబట్టి 11 గంటలకి ఇక బ్యాలెట్కి సంబంధించినటువంటి కౌంటింగ్ మనకి స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని కూడా చెప్తున్నాము. కాబట్టి బండిల్స్ ఒక్కొక్క 100 కడతారు కాబట్టి సో అవి అన్ని కూడా కట్టిన తర్వాత అభ్యర్థుల ఏజెంట్ల ముందు అవన్నీ కూడా ఒక్కసారిగా లెక్కింపు స్టార్ట్ చేస్తారు. ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి, నోటాకి ఎన్ని ఓట్లు పడ్డాయి, చెల్లని ఓట్లు ఎన్ని ఉన్నాయి ఏంటనే దానిపైన కూడా మనకి దాదాపుగా 40 నిమిషాల పాటు ఒక్క వార్డుకు సంబంధించినటువంటి రిజల్ట్ రావాలంటే ఈజీగా పట్టే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. చక్రి, అయితే సైదులు ఫలితాలు పూర్తి స్థాయిలో రాకముందే అభ్యర్థులను క్యాంపులకు తరలించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయంటూ ఆల్రెడీ కొంతమందిని తరలించారంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. దాని సంబంధించి దగ్గర అప్డేట్స్ ఉన్నాయా సైదులు? ఎస్ చక్రి, చాలా చోట్ల ఇదే జరుగుతుంది. నిన్నటి నుంచి కూడా ఉదాహరణకి మనం సూర్యాపేట చూస్తే సూర్యాపేటలో కూడా కొంతమంది బీఆర్ఎస్కి చెందినటువంటి అభ్యర్థుల్ని క్యాంపుకి తరలించారని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి. సో కాబట్టి వాళ్ళందరూ కూడా వైజాగ్ తీసుకెళ్లారని చెప్పేసి కూడా అంటున్నారు. చూడాలి, మరికి స్పష్టత లేనప్పటికీ కూడా చాలా వరకు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి అంటే గెలిచే వాళ్ళు ఎవరైతే గెలుస్తారో వారందరినీ కూడా వైజాగ్ తరలించారని కూడా చెప్తున్నారు సూర్యాపేటలో. కాబట్టి చూడాలి, మిగిలిన చోట్ల కూడా అటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా చాలా వరకు కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నటువంటి అభ్యర్థులందరినీ కూడా క్యాంపుకి తరలించడం కూడా తెలుస్తుంది. అటు కాంగ్రెస్కు సంబంధించినటువంటి గెలిచే అభ్యర్థులు ఎవరైతే మెండుగా ఉన్నారో వారిని కూడా క్యాంపుకి తరలించినట్టు కూడా తెలుస్తుంది. సో ఇది మనకి ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా మొత్తం ఈ యొక్క అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా కట్టడి అంటే మన అందరూ ఒక దగ్గర ఉంచి వారు ఎట్టుపోకుండా అంటే మనకి మేయర్ పీఠం దక్కించుకోవాలన్నా లేదంటే మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకోవాలన్నా వైస్ చైర్మన్ దక్కించుకోవాలన్నా కూడా మనకి ఎవరు ఏ సమయంలో ఎటువైపు వెళ్తారో తెలియదు కాబట్టి సో గెలిచిన తర్వాత మనకి మ్యాజిక్ ఫిగర్ దాటకపోతే మనం ఖచ్చితంగా మద్దతు కూడా కూడగట్టాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సో ఇవన్నీ తలనొప్పులు ఎదురవుతాయి కాబట్టి అందుకు ముందస్తుగా చాలా వరకు కూడా పార్టీలన్నీ కూడా ఇటు బీజేపీ కానీ అదేవిధంగా కాంగ్రెస్ కానీ అదేవిధంగా బీఆర్ఎస్ కానీ సో వీళ్ళందరూ కూడా ఇప్పటికే క్యాంపు రాజకీయాలకు తెరలేపారని చెప్పేసి కూడా నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. కాబట్టి మనకి చూడాలి, మధ్యాహ్నం తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఏదేమైనా సరే కొంత ఉత్కంఠ అయితే కలిగిస్తుంది. ఒకవైపు కాంగ్రెస్ కొనసాగే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్ చెప్తున్నప్పటికీ మరోవైపు గట్టిగా బీఆర్ఎస్ కూడా ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా స్పష్టంగా చెప్తూ వస్తుంది, గట్టి పోటీ మేము ఇవ్వబోతున్నాము. 7 కార్పొరేషన్లకు సంబంధించి ఖచ్చితంగా కొన్నింటిని మేము కైవసం చేసుకుంటాము. అదేవిధంగా 116 మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ఖచ్చితంగా అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. కొన్ని చోట్ల పొత్తుతో కూడా మేము మున్సిపల్ వైస్ చైర్మన్లను గెలుచుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి సో క్యాంపు రాజకీయాలకైతే మాత్రం నిన్నటి నుంచే తెరలేపారు. కాబట్టి చూడాలి, మరి ఇక మనం ఇటు మనకి 16వ తారీఖు రోజు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం గెలిచినటువంటి వారు మేయర్లు అదేవిధంగా డిప్యూటీ మేయర్లు అదేవిధంగా కార్పొరేషన్లకు సంబంధించి మున్సిపాలిటీలకు సంబంధించి మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్మన్లకు సంబంధించి మనకు ఆ రోజు ఎన్నిక ఉంటుంది. కాబట్టి సో అప్పటి వరకు కూడా క్యాంపు రాజకీయాలు అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈరోజు మనకి రిజల్ట్స్ అంటే మనకి వచ్చిన తర్వాత గెలిచినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా క్యాంపు రాజకీయాలకు వెళ్ళే అవకాశం ఉంది. తిరిగి మళ్ళీ మనకి 15వ తారీఖు నైట్ కానీ లేదంటే 16వ తారీఖు ఉదయం కల్లా మనకి ఆయా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఆయా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఏరియాకి వచ్చే అవకాశం అయితే ఉంది. అప్పటి వరకు కూడా వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ అవుతుంది అంటున్నారు. సో చూడాలి మరి. కాబట్టి సో కొంతమంది మరి ఏ విధంగా ముందుకెళ్తారు ఏంటి ఏ విధంగా అంటే మనకి ఆ యొక్క మ్యాజిక్ ఫిగర్ దాటకపోయినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క క్యాంపు రాజకీయాలు ఖచ్చితంగా తెరలేపాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సో అప్పటి వరకు కూడా గెలిచినటువంటి అభ్యర్థులందరూ కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంది. తిరిగి మళ్ళీ 16వ తారీఖు రోజు అంటే మనకి ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్ళినప్పటికి కూడా 16వ తారీఖు లేదంటే 15వ తారీఖు సాయంత్రం మనకి ఇక్కడికి వచ్చే అవకాశం అయితే ఉంది. వారు మద్దతు ప్రకారమే మనకి 116 మున్సిపాలిటీలకు సంబంధించి స్పష్టమైన మెజారిటీ వస్తేనేమో ఈజీగా మున్సిపల్ వైస్ చైర్మన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంటుంది. మ్యాజిక్ ఫిగర్ దాటకపోతే మాత్రం మద్దతుతో ఇతర పార్టీల మద్దతుతోటి మనకి ఇటు 7 కార్పొరేషన్లకు సంబంధించి మేయర్ని డిప్యూటీ మేయర్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మున్సిపాలిటీలకు సంబంధించి 116 మున్సిపాలిటీలకు సంబంధించి అదేవిధంగా మనకి మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ వైస్ చైర్మన్ని కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సో మద్దతుతో కూడగట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సో అలాంటి మద్దతు సంబంధించి కూడా మనకి క్యాంపు రాజకీయాలకైతే మనకి 15 వరకు కూడా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. చక్రి, అయితే సైదులు ఫలితాలు పూర్తి స్థాయిలో రాకముందే అభ్యర్థులను క్యాంపులకు తరలించాల్సిన అవసరం ఏ పార్టీకి ఎక్కువగా కనిపిస్తుంది ఓవరాల్గా చూసుకున్నట్లయితే సైదులు?
ఎస్, అధికార పార్టీ ఖచ్చితంగా అధికార పార్టీది మనకి కొంత అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పేసి కూడా అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే వ్యవస్థలన్నీ కూడా అధికార పార్టీకి పనిచేస్తాయని చెప్పేసి కూడా చాలామంది చెప్తూ ఉంటారు. కాబట్టి అధికార కాంగ్రెస్ పార్టీ ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ దాటకపోయినప్పుడు ప్రలోభ పెట్టి ఇతర పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రలోభ పెట్టి సో తమ వైపు తిప్పుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. సో దానిలో భాగంగానే మనకి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా క్యాంపు రాజకీయాలకు తీసుకుపోతున్నారు. సూర్యాపేట ఉదాహరణకి నిన్న సూర్యాపేటలో బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి అభ్యర్థులు వాళ్ళు గెలుస్తారా లేదా కానీ గెలిస్తే అవకాశం మెండుగా ఉందని చెప్పేసి ముందే భావించి వారందరినీ కూడా క్యాంపు రాజకీయాలకు తెరలేపారు, తీసుకెళ్లారని కూడా సమాచారం. కాబట్టి అట్లా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి అభ్యర్థులు ఎక్కువగా వెళ్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే అధికార కాంగ్రెస్ కాబట్టి సో కాంగ్రెస్ ఖచ్చితంగా ఓడిపోయినా గెలిచినా ఖచ్చితంగా వాళ్ళు ఇక్కడే ఉండే అవకాశం అయితే ఉంటుంది చక్రి. అయితే సైదులు ఇతర పార్టీల నుంచి అభ్యర్థుల్ని లాగేందుకు అంటే ఆకర్షించేందుకు ప్రధాన పార్టీలు చేస్తున్న ప్రయత్నాలు వారి ఆఫర్స్ ఏ విధంగా ఉన్నాయి సైదులు? ఎస్ సార్, చూడాలి చక్రి. ఎందుకంటే మనకి రిజల్ట్స్ ఏ విధంగా ఉంటాయో తెలియదు కాబట్టి మధ్యాహ్నానికి ఒక క్లారిటీ వస్తుంది. క్లారిటీ వచ్చిన తర్వాత మనకి ఒక స్పష్టత కూడా వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి సో దానివల్ల మనకి ఆయా మున్సిపల్ పరిధిలో ఏ పార్టీకి ఉన్నటువంటి వార్డుల ఆధారంగా స్పష్టమైన మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ వచ్చిందా రాలేదా, ఒకరిద్దరు అవసరం పడుతుందా అనేది చూసినప్పుడు ఖచ్చితంగా ఇతర పార్టీ వాళ్ళని అంటే ఉదాహరణకి మన కాంగ్రెస్కి సంబంధించి మ్యాజిక్ ఫిగర్ రాకపోతే ఖచ్చితంగా అక్కడ కార్పొరేషన్లకు సంబంధించి మేయర్ ఫీటింగ్ కవచం చేసుకోవాలంటే బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులు మద్దతు కూడగట్టాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అట్లా ముందస్తుగా వాళ్ళు ఒకవేళ గ్రహిస్తే మాత్రం వాళ్ళని ప్రలోభం ఖచ్చితంగా పెట్టే అవకాశం అయితే ఉంది. ఆ ప్రలోభాలు ఖచ్చితంగా జరుగుతాయని ముందే భావించి ఈ యొక్క క్యాంపు రాజకీయాలకు తెరలేపారని కూడా చెప్తున్నారు. కాబట్టి కొన్ని ఈ సమయంలో అంటే ఒకవైపు గెలిచేందుకు అభ్యర్థులు తమ యొక్క డబ్బుల్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టినప్పటికీ కూడా ఇప్పుడు మనకి మున్సిపల్ చైర్మన్ని మున్సిపల్ వైస్ చైర్మన్ని కైవసం చేసుకోవాలంటే అదేవిధంగా మేయర్ని డిప్యూటీ మేయర్ని కైవసం చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క గెలిచినటువంటి అభ్యర్థులు మ్యాజిక్ ఫిగర్ దాటకపోతే మాత్రం డిమాండ్ ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. వాళ్ళని వివిధ రకాలుగా ప్రలోభ పెట్టే అవకాశం అయితే ఉంది. వారి ఫోన్లు స్విచ్ ఆఫ్ అయినప్పటికీ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒప్పించి మెప్పించే ప్రయత్నం కూడా చేస్తారనేది కూడా అంటున్నారు. చూడాలి, మనకి సాయంత్రం వరకు కూడా మనకు ఒక ఏంటి అనేది క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా అయితే మాత్రం ఖచ్చితంగా చాలా చోట్ల టఫ్ ఫైట్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి మ్యాజిక్ ఫిగర్ దాటకుండా ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ఏ పార్టీకి కూడా సో అలాంటి సమయంలోనే ఇది జరిగే అవకాశం అయితే ఉంది. అది అనేది కూడా మనకి సాయంత్రం క్లారిటీ వస్తుంది చక్రి. రైట్, థ్యాంక్ యూ సైదులు.